లేకపోతే నువ్వు చేసేదేమిటి? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఏమీ తెలియని అబ్బాయి శరీరంలో ప్రవేశించి అతన్ని హింసిస్తున్నావు. నీ కళ్ళెదుటే చనిపోయిన నీ ప్రియుణ్ణి ఈ అబ్బాయిలో ఊహించుకోవటం ఎంతవరకు న్యాయం? లేదు, నా చరణ్ చనిపోలేదు. నేను నమ్మను. నన్ను చూడాలని అమావాస్య నాడు అర్ధరాత్రి 12 గంటలకు నా కోసం వచ్చాడు. ఇదిగో చూడు, గతంలో నీకు ద్రోహం జరిగే సమయానికి ఈ కుర్రోడు కూడా ఇంకా పుట్టలేదు. అటువంటిది నీ ప్రియుడని ఎలా అనుకుంటున్నావు? అవన్నీ నాకు తెలియదు. కలిసి ఎలాగూ బ్రతకలేకపోయాము. నా చరణ్ని చంపేసి ఇద్దరం కలిసి ఆత్మలై సంతోషంగా జీవిస్తాం. కనీసం ఈ విధంగానైనా మేమిద్దరం కలిసే ఉంటాం. మంచిగా చెప్పినప్పుడు వింటే నువ్వు దయ్యానివెందుకవుతావు? నీకు హనుమాన్ మంత్రం చదవాల్సిందే. నిన్నేం చేయాలో ఆంజనేయ స్వామి చూసుకుంటాడు. కసికక్ష వరవర అంజలి వరపుత్ర ఆవేశాయ వేషాయ ఓం హ్రీం హనుమాన్ భాట్ అంటూ పూజారి హనుమాన్ మంత్రం చదువుతూ సరళ ఆత్మను సీసాలో బంధిస్తూ ఉండగా, వద్దు వద్దు, నన్ను బంధించొద్దు, నన్ను వదిలేయండి. ఈ బంగ్లాలోనే ఉంటాను, ఎవరికి హాని తలపెట్టను.